నెల్లూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే అంతా తప్పుడు ప్రచారం కొట్టిపారేసిన మంత్రి క్లారిటీ ఇచ్చారు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నెల్లూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్ చర్చించే ముందు నెల్లూరు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. నెల్లూరు అంటే పులికాట్ సరస్సు భారతదేశంలోనే రెండవ అతిపెద్ద లఘూన్ గా గుర్తింపు పొందింది. అలాగే వలస పక్షులు భారీగా ఇక్కడికి చేరుతాయి. అలాగే కృష్ణపట్నం పోర్టు వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా మారింది. ఇక వెలిగొండ పర్వతాలు సహజ రక్షణలా కలిగి ఉన్నాయి. ఇక ఆక్వా కల్చర్ విస్తరించి ఉంది. చేపల ఉత్పత్తిలో ముందంజలో కూడా ఉంది. ఇక ప్రకృతి వాణిజ్యం కలిసిన జిల్లాగా ఎంతో గుర్తింపు పొందింది. ఇక లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే నెల్లూరు జువ్వెలదిన్ని ఫిషింగ్ హార్బర్ భవిష్యత్తు ప్రణాళికపై స్పష్టత. అలాగే ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్న వైసీపీ తప్పుడు ప్రచారం. ఇక అభివృద్ధిని వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అయితే స్పష్టం చేశారు. అలాగే మత్స్యకారులో జిల్లా వాసుల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్న వైసీపీ. ఇక మనం చూసినట్లయితే నెల్లూరు జిల్లా జువ్వెలదండిలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ గురించి మత్స్యకారుల్లో నెలకొన్న అపోహలు ఆందోళనపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్న పెద్ద తప్పుడు ప్రచారం వైసీపీ నేతలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులు అధికారులు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఇక ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం అభివృద్ధిని వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆరోపించడం జరిగింది. ఇక మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే జువ్వెలదిన్నె సాగర్ వద్ద ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ వల్ల మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వమే ముందుండి పరిష్కరిస్తుందని కూడా తెలిపారు. ఇక సమస్యలు ఏమైనా స్థానిక నాయకుల సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ముఖాముఖి చర్చల ద్వారా భవిష్యత్ కార్యాచరణపై అవగాహన పెంపొందిస్తూ ఫిషింగ్ హార్బర్ పరిరక్షణ నిర్వహణకు సంబంధించి స్థానిక సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి సూచనలు ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ నాగతేజ నాయుడిని తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ నాగతేజ. థ్యాంక్ యూ. కూడా ప్రభుత్వం నెల్లూరు జిల్లా వాసులు కావచ్చు, ప్రత్యేకించి పారిశ్రామికవేత్తలకు మరోవైపు ఉద్యోగ అవకాశాలు కోసం ఎదుర్కొంటున్న యువతి యువకులు కూడా జిల్లాలో ఇలాంటి వాస్తవం కూడా ప్రత్యేకించి కూడా ప్రభుత్వం ఒక వరప్రసాదించారు. ఏదైతే ఇప్పుడు కూడా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇటు పారిశ్రామిక రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ అభివృద్ధి పనులు కూడా తీసుకెళ్తున్న నేపథ్యంలో జిల్లా వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న కనిపిస్తాము. ఏదైతే ఇటు రామాయపట్నం తీర ప్రాంతం నుంచి ఇటు కృష్ణపట్నం పోర్టు వరకు ప్రత్యేకించి ఉదయగిరి, కోవూరు, కావలి, కందుకూరు వంటి మెట్ట ప్రాంతాలలో పెద్ద మొత్తంలో కూడా పెట్టుబడులతో లక్షల కోట్ల పెట్టుబడులతో కూడా వైపు పారిశ్రామికం కూడా రంగం గురించి అడుగులు వేస్తూ పరిస్థితిస్తా ఉంది. వైపు నూతన ఫిషింగ్ హార్బర్ ప్రత్యేకించి రామాయపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టుతో పాటు మరొక BHCL కట్టడితో పాటు ఇటు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వంటి రంగాల్లో కూడా పెద్ద మొత్తంలో కూడా వాణిజ్య పరంగా కూడా తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి వైసీపీ మాత్రం కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూడా ఇటు ప్రజలకు కూడా లేనిపోయిన అపోహలు సృష్టించినటువంటి టీడీపీ నేతలు కూడా మండిపాటు పడుతుంది కనిపిస్తా ఉంది. ఏదైతే ఇటీవల కొద్ది రోజుల క్రితం కూడా మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కూడా ఇటు జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి సాగర్ డిఫెన్స్ కంపెనీ కూడా భూమి పూర్తి చేసిన అనంతరం కూడా పనులు ప్రారంభించే పరిస్థితి. అయితే అక్కడ స్థానిక మత్స్యకారులు కూడా లేనిపోయిన అపోహలు సృష్టించారు. ఈ యొక్క ప్రాంతాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తారు కాబట్టి రాబో రోజుల్లో మత్స్యకారులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది కూడా. చలో జువల్దిన్న సంబంధించినటువంటి ఈ నెల 25 కూడా వైసీపీ పిలిపించిన నేపథ్యంలో నిన్నటి రోజు కూడా టీడీపీకి సంబంధించి కావలి ఎమ్మెల్యేగా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఎమ్మెల్సీ బీదారావు వచ్చిన స్థానిక కొందరు టీడీపీ నేతల అందరినీ పరిశీలించారు. మత్స్యకారులను వద్దకు తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ కారణంలో కూడా మత్స్యకారులకు సంబంధించిన సమస్యలతో కూడా ఆయన ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రత్యేకించి మత్స్యకారులు ఉన్నటువంటి ఆవేదన కూడా వారి సమస్యకు పరిష్కారం చేసి కూడా అడుగు వేస్తున్నారు కనిపిస్తుంది. ప్రత్యేకించి జిల్లా కలెక్టర్తో పాటు మంత్రి కొల్లు రవీంద్ర కూడా పూర్తి స్థాయిలో ముఖాముఖి ఏర్పాటు చేసి ఒక పవర్ ప్లాంట్ ప్రదేశంతో కూడా అక్కడ స్థానిక సమస్యలు కావచ్చు, మొత్తం ఏదైతే మత్స్యకారులు నెలకొన్నటువంటి ఆందోళన ప్రత్యేకించి వైసీపీ చేస్తుండే దుష్ప్రచారాన్ని కూడా పూర్తి స్థాయిలో చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఇట్లా సాగర్ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేసిన తర్వాత స్థానికమైనటువంటి రాష్ట్రంలో అనేక పలు ప్రాంతాల్లో కూడా దీనికోసం ఎదుర్కొంటుంది. కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా నెల్లూరు జిల్లా ఏర్పాటుకి నారా లోకేష్ తో పాటు సీఎం నారా చంద్రబాబు ఎంతో కృషి చేశారని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి అపోహను కూడా వారు తీసివేసే ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి ఆ యొక్క
సాగర్ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేసిన తర్వాత అనేక పారిశ్రామికంగా రంగం చేసి అడుగులు వేసేందుకు కూడా కొన్ని కంపెనీలు ఎదురు చూస్తున్నాయని కంపెనీ ఏర్పాటు అనంతరం కూడా ఇటు తీర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని బలోపేతం దిశగా ముందుకు వెళ్తుంది. మరోవైపు నావిక దళాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి కొన్ని మానవరహిత బోట్లను కూడా దేశానికి నావిక దళానికి అందజేసేందుకు కూడా ఎంతో పోరాటపడుతుందని చెప్పేసి అక్కడ మత్స్యకారులు తెలియజేశారు. ప్రత్యేకించి అక్కడ స్థానికంగా సాగర్ డిఫెన్స్ అకాడమీ సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత భారీగా పెద్ద మొత్తంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలను కూడా బయట వ్యక్తులు కాకుండా కేవలం మత్స్యకారుల కుటుంబంలో కూడా ఉన్నత విద్యను అభ్యసించి కష్టపడి ఎవరైతే ఉన్నత విద్యారంగంలో రాణిస్తారో వారికి ఇక ఉద్యోగాల అవకాశం కూడా కల్పిస్తామని చెప్పేసి మత్స్యకారులు కూడా ఒక ధైర్యాన్ని కలిగించారు. వైసీపీ చేసినటువంటి దుష్ప్రచన కూడా ఎవరు నమ్మవద్దు. తమకేదైనా సమస్య ఉన్నా తమకైనా ఆందోళన ఉన్నా వచ్చి వెంటనే అధికారులు లేదా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ప్రత్యేకించి ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే ఆ సమస్యకు కూడా పరిష్కారం చేసే అడుగులు వేస్తామని చెప్పి కూడా మంత్రి పుల్ల రవీంద్రతో పాటు అక్కడ ఎమ్మెల్యే పాటు టీడీపీ నేతలతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఆ యొక్క సమస్య కూడా పరిష్కారం చేసిన పరిస్థితి జగన్. ప్రత్యేకించి ఈ యొక్క ఏదైతే సాగర్ డిఫెన్స్ కంపెనీ పరిశ్రమ ఏర్పాటు ఉండటం కూడా ప్రత్యేకించి పెద్ద మొత్తంలో కూడా జిల్లాలో అనేక కంపెనీలు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ జిల్లా వాసులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా మరింత పెరిగే అవకాశం కూడా జిల్లా వాసులు కూడా తెలియజేసే పరిస్థితి జగన్. మనం చూసినట్లయితే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు ద్వారా మత్స్యకారులకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా నాగతేజ్? అక్కడ స్థానికంగా సాగర్ డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటు చేసిన తర్వాత సుమారు అక్కడ ఉండే జువల్దిన ఫిషింగ్ హార్బర్ సంబంధించిన ప్రాంతంలో 30 ఎకరాల్లో సుమారు 1000 కోట్ల పెట్టుబడితో కూడా ఈ యొక్క సాగర్ డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటు అనంతరం కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకి ప్రత్యేకించినటువంటి వారికి తీర ప్రాంతంలో ఎవరైనా మత్స్యకారులు వలలకు వెళ్లి కావచ్చు ప్రత్యేకించిన అల్పపోయిన సమయాల్లో కావచ్చు ప్రత్యేకించి ఏదైనా ఇతర ఇబ్బందులు పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా యొక్క సాగర్ డిఫెన్స్ పరిశ్రమ ఎంతో తోడ్పడుతుంది. ప్రత్యేకించి వైసీపీ మాత్రం కేవలం యొక్క ప్రాంతాన్ని ప్రైవేటీకరణ చేస్తారు. రాబో రోజులు తమ మత్స్య వలస సంబంధించినటువంటి ప్రాంతం వీరందరూ కూడా ఈ ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతం ప్రైవేటీకరణ చేస్తే రాబో రోజుల్లో వైసీపీ చేసిన దుష్ప్రచారంతో కూడా మత్స్యకారులు ఒక ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. అయితే ఒక సాగర్ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు. అక్కడ సాగర్ డిఫెన్స్ యొక్క ప్రాముఖ్యత ఈ యొక్క పరిశ్రమ ఏర్పాటు పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇప్పటి వరకు దేశంలో ఎలాంటి పరిస్థితులు చూసాము. ఈ యొక్క నావిక దళానికి సంబంధించిన సాగర్ డిఫెన్స్ మానవరహిత బోట్ల తయారీలో కావచ్చు ప్రత్యేకించి తీర ప్రాంతం బలోపేతం లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క డిఫెన్స్ పరిశ్రమకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు నెలకొన్న ఆంధ్రపై కూడా పూర్తి స్థాయిలో వారికి వివరించారు. ఈ యొక్క పవర్ ప్రజెంటేషన్ అందరూ కూడా మత్స్యకారులు ఒక ధైర్యం వచ్చిందని చెప్పవచ్చు. కేవలం వైసీపీ ఆ ప్రాంతం అభివృద్ధిని నోచుకోలేక కూటమి ప్రభుత్వం చేస్తుంటే ప్రజా సంక్షేమ ఏదైతే పథకం ఉన్నాయో వాటిని నోచుకోలేకనే వైసీపీ తమపై దుష్ప్రచారం చేస్తుంది. వైసీపీ తమ ప్రాంతానికి వచ్చిన తామే సర్ది చెప్పుకొని పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా వైపు మత్స్యకారులు కూడా మనోధైర్యం కలిగిందని చెప్పవచ్చు. సాగర్ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు కూడా మరింత ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కూడా వైపు మత్స్యకారుల ప్రాంతాలకు సంబంధించిన వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాగతేజ, నిజంగానే ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్ట్ ను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారా లేదంటే అది వైసీపీ ఫేక్ ప్రచారంగా మనం చూడొచ్చా? ఇది ఖచ్చితంగా వైసీపీ ఫేక్ ప్రచారంగా చూడవచ్చు. ఎందుకంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పారిశ్రామిక అడుగు వేసిన నేపథ్యంలో కంపెనీకి ఏర్పాటు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యవహారం కావచ్చు ప్రత్యేకంగా దీన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి వైసీపీ చేసినటువంటి ఆందోళన. కానీ కంపెనీ ఏర్పాటుకు మాత్రం ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమానంతో ముందుకు వెళ్తుంది. ఈ యొక్క కంపెనీ సుమారు తొలుత ఏదైతే గ్రేడ్ 1 సంబంధించినట్టు కూడా తొలుత 30 ఎకరాల్లో ఈ విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం చెప్పుకోవచ్చు. దీన్ని రాష్ట్ర దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయనటువంటిది యొక్క ప్రధాని ఆదేశం. అయితే ఈ యొక్క ప్రాంతాన్ని మాత్రం పారిశ్రామిక సంస్థ రాష్ట్రంలో మన ఏపీలో మొత్తానికి సంబంధించి విశాఖ తీర ప్రాంతం నుంచి ఇటు చెన్నై తీర ప్రాంతం వరకు కూడా ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలటువంటిది సందిగ్ధం ఉండే నేపథ్యంలో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు ప్రత్యేకించి నారా లోకేష్ యొక్క కంపెనీ ఇక్కడ తీసుకొచ్చేందుకు ఇక్కడ ఎంతో కృషి చేశారని చెప్పేసి వైపు ఎప్పటికప్పుడుగా ఇటు టీడీపీ నేతలు చెప్తారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కాకుండా మరొక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం మరింత డెవలప్ అయ్యే అవకాశం ఉండే నేపథ్యంలో జిల్లాలో కనుక ఏర్పాటు చేస్తే ఇక్కడ వాసులు కావచ్చు ప్రత్యేకించి ఏపీలోనే ఒక తలమానికంగా ఉండేటువంటి సాగర్ డిఫెన్స్ పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి వైపు దీన్ని తీర్చుకోలేక వైసీపీ ఫేక్ ప్రచారంగా కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు పబ్లిక్ లో ఉన్నటువంటి అపోహం కూడా పూర్తి స్థాయిలో లేనట్టు మంత్రి పుల్ల రవీంద్ర కావచ్చు అక్కడ స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్స్ కూడా పూర్తి స్థాయిలో సమస్య కూడా చెక్ పెట్టిన పరిస్థితి. రైట్ నాగతేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.